హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కంప్లీట్గా ఏంటి అంటే అమ్మని క్యాటరాక్ట్ సర్జరీకి ఫస్ట్ ఎవాల్యుయేషన్కి తీసుకెళ్ళినప్పటి నుంచి సర్జరీ చేయించడం వరకే అనమాట. సో అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎవరొకరికి యూస్ఫుల్గా ఉంటుంది అన్న దాంతో ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంటిన్యూ టు వాచ్. కట్టు టచ్ చేస్తే కదా తెలిసేది, భయం వచ్చేది, భయం లేదు, తత్వే కదా అప్పుడు కదా. 2 లైన్లు అయితే మనకు కనిపిస్తాయి, పొరగా కనిపించు దీనికి, దీనికి వేయగలిగేది అదొక్కటే కనిపిస్తుంది కానీ దాని లక్షణాలు అయితే కనిపించలేదు. సో ఫస్ట్ ఇప్పుడైతే మేము తనకి లెఫ్ట్ ఐ విజన్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నమాట. కంప్లీట్లీ ఇంకా అది బ్లర్ అయిపోయినట్టే అనిపిస్తుంది. అందుకని మేము చూపించాను. నేను తిరుమల వెళ్ళాను కదా, అప్పుడు డాక్టర్ అగర్వాల్ నెల్లూరుకి తీసుకెళ్ళి చూపించాను. సో అక్కడ ఏమన్నారు అంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళేలాగా ఉంది, సో ఇమీడియట్గా సర్జరీ చేయాలి అని. అప్పటికే నేను ఇంకా తీసుకురావద్దాము అని డిసైడ్ అయిపోయినాను కాబట్టి, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ అమ్మని ఇక్కడికి కంప్లీట్గా షిఫ్ట్ చేయడానికి. ఇప్పుడు సో వచ్చాము, అన్నీ కొంచెం సెటిల్ డౌన్ అయ్యాయి, అందుకని మళ్ళీ తీసుకెళ్ళాను. ఇది నాకు తెలిసిన వాళ్ళ హాస్పిటల్. ఇంతకుముందు ఆ డాక్టర్ వీడియోస్ నేను బీబీసీకి కూడా చేశాను అనమాట. సో అగర్వాల్ది రిపోర్ట్ పంపించగానే తను మంచిగా రెస్పాండ్ అయ్యారు కాబట్టి వెళ్ళి తీసుకెళ్ళి చూపించాను. ఎవాల్యుయేషన్ అంతా అయ్యిందనమాట. ఈ ఎవాల్యుయేషన్ అంతా ఇంతకు ముందు కూడా ఒకసారి చేశాం కాబట్టి, అంటే తనకి విజన్ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు చేశాం కాబట్టి తనకు అంతేం కొత్తగా అనిపించలేదు. బట్ షీ వాజ్ వెరీ మచ్ వరీడ్ ఫర్ సర్జరీ. సో చాలామందికి సర్జరీ అనగానే, అంటే అగర్వాల్లో నేను ఒక కొటేషన్ చూశాను, కాఫీ బ్రేక్ ఈజ్ 15 minutes వేరస్ క్యాట్రాక్ట్ సర్జరీ ఈజ్ 10 minutes అని. బట్ 10 minutes 5 minutes పక్కన పెడితే, బట్ ఆ ఫియర్ ఒకటి ఉంటుంది కదా సర్జరీ అనగానే, ఏం జరిగిపోద్దు, ఏం చేసేస్తారో అన్నది. అది తనకి త్రూ అవుట్ ది ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో మీలో కూడా ఎవరైనా, ఆబ్వియస్గా చాలామంది 99.99% ఆఫ్ ది పీపుల్ ఇది ఫీల్ అవుతారు. బట్ మీలో ఎవరైనా ఇంకా ధైర్యంగా ఉంటే కనుక కామెంట్ అండ్ లెట్ మీ నో. సో ఇక్కడ స్కాన్స్ అన్ని ఎవాల్యుయేషన్స్ అయిపోయిన తర్వాత దాని స్కాన్స్ అన్నీ చేశారు. 2-3 సార్లు డ్రాప్స్ వేసి మళ్ళీ చెక్ చేశారు. ఇలాగా ఒక 2 hours ఆఫ్ ఎవాల్యుయేషన్ జరిగిందనమాట కంప్లీట్గా స్కాన్స్తో పాటు. బట్ ఆ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ ఫర్ గోయింగ్ టు సర్జరీ. ఆపరేషన్ అయితే చిన్న భయంగా లేదు తల్లి, నిన్న దాకైతే ధైర్యం ఉంది. ఎందుకు రేపు ఏం జరుగుతుందో టెన్షన్తో పోతే ఇప్పుడు ప్రకారం వేడేస్తారంటే అదే నా భయం అంతా. దాకా చేయటం అయితే ఇంతకుముందు చేయించుకున్నాడు కాబట్టి భయం లేదు. రేపు ఏం జరుగుతుందో నీ మంచి కోసమే కదా. నా మంచి కోసమైనా కంటితో సంబంధించింది. అవును, కళ్ళు బాగా అవ్వాలనే కదా. బాగా అవ్వాలని ఒడ్డు మీద అదనే ఏదైనా చేయించుకోగలుగుతాం. అది కళ్ళు అయితే భయంగా ఉందంట. ఎవాల్యుయేషన్ అయిపోయిన 3rd day అనమాట. అంటే ఫస్ట్ రోజు ఎవాల్యుయేషన్ అయింది, 2nd day 24 hours ముందు మనం డ్రాప్స్ వేస్తూ ఉండాలట. దెన్ మనం 3rd day సర్జరీకి వెళ్తాము. సర్జరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1/2 hour 40 minutesలో తను ఆపరేషన్ థియేటర్ నుంచి కూడా బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత డుంబుగాడు పైకి ఎక్కుతాడు కదా అని వాడిని తలుపేసి బయట పెట్టుంటే అమ్మని లోపల పెట్టి, వాడి కంగారు, ఎందుకంటే వాడు అసలు తలుపు ముందే వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే అమ్మని చూద్దామా అని. సో వెళ్ళగానే వాడి రియాక్షన్ చూసారా, ఎంత అగ్రెసివ్గా పైకి వచ్చేస్తాడంటే వాడికి ఇప్పుడు వరకు ఏదో మిస్ అయింది అన్న కైండ్ ఆఫ్ అ ఫీలింగ్ అనమాట. తర్వాత మళ్ళీ వాడిని బయట పెట్టి చిన్నగా ఓపెన్ చేసుకొని అక్కడ మాట్లాడుతూ ఉంటే వాడు కొంచెం రిలాక్స్ అయ్యాడనమాట. సో సర్జరీ మార్నింగ్ 9:30 ఆ టైంకి అయిపోయింది. బట్ ఆ కట్టు మాత్రం ఒక 2-3 hours అట్లాగా తీయాలి. సో మధ్యాహ్నం రండి అని చెప్పారు. కాబట్టి మేము ఆ టైంకి వెళ్ళి సర్జరీ చేసిన ఆ ప్రొసీజర్ అంతా ఏదైతే పెట్టినారో బ్యాండేజ్లు అవన్నీ రిమూవ్ చేసామన్నమాట. సో ఫర్ లంచ్
ఇట్లాగ సర్జరీలు చేసుకున్నప్పుడు కొంచెం లంచ్ కూడా కాన్షియస్గా తీసుకోవాలి. ఐ నర్వ్స్ అన్నీ కదిలిపోతాయి కదా, సో మెత్తటి ఫుడ్ తినమన్నారు, గట్టిగా ఉన్నది ఏది తినద్దు అన్నారు అనమాట. సో అమ్మ అంతకు ముందు రోజే కరివేపాకు పొడి సర్జరీస్ అయినప్పుడు తింటే కొంచెం త్వరగా హీల్ అవుతుంది అన్న దాంతో చేసి పెట్టుకుంది. నేనేమో క్యారెట్ రైస్ చేశాను అనమాట. సో తనకి నేను తినిపిస్తానన్నా కూడా మౌత్ వైడ్గా ఓపెన్ చేయలేరు కాబట్టి తను చిన్నగా మెల్లిగా తినేసింది అనమాట. దాని తర్వాత మేము అది బ్యాండేజ్ రిమూవ్ చేయించడానికని వెళ్ళాం. తను సిస్టర్ చాలా నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ చెక్ చేశారు. చాలా బాగా జరిగింది. బట్ ఇది అడ్వాన్స్డ్ స్టేజ్లో లేదు కాబట్టి మంచి లెన్స్ వేస్తే ఇంకా మంచిగా విజన్ కనిపిస్తుంది అన్నారనమాట. సో వీ వెంట్ ఫర్ ఐ హ్యాండ్స్. లెన్స్ పేరు ఐ హ్యాండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత వీడు మళ్ళీ ఆస్పెక్ట్స్తో ఉన్న అమ్మని చూసి మళ్ళీ వీడు అట్లా అగ్రెసివ్గా పైకి రావడం స్టార్ట్ చేశాడు. బట్ మధ్యాహ్నం లంచ్ టైంలో నేను వాడికి అన్నం పెట్టినా వాడు తినకుండా ఇచ్చేసి మళ్ళీ అమ్మ వచ్చిన తర్వాత మెల్లిగా పెడుతుంటే అప్పుడు తింటున్నాడు అనమాట. సచ్ అన్ ఈడియట్ హీస్. మధ్యాహ్నం ఎంతసేపు ట్రై చేశాను నేను, వాడు అస్సలు నోరంటే తెరవనంటే తెరవలేదు. 2 రోజులు చిన్న టెన్షన్ కాదు, ఏం చేస్తారో చిన్న భయం కాదు నాకు. ఆడ ఇంజక్షన్ తీసుకుని పండేసేదా, అరవకూడదు నాన్న, అరవకూడదు దేవా. ఆడ ఇంజక్షన్ వేసి పోయి పండేసేదాకా చిన్న భయం కాదు. ఏ పైన ఒక ఇంజక్షన్ వేసారు, కింద ఒక ఇంజక్షన్ వేసినారు. అబ్బా బాగా మొత్తిక్కేదా, నా టెన్షనే టెన్షన్. ఒక పక్క ఆపరేషన్ జరుగుతుంటే కూడా ఒక పక్క నేనేం చేసేది, భగవంతుడా నాకు బాగుండాలి తండ్రి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా ఉండేది నేను. ఎట్లా అయిపోయింది దేవుడి వల్ల, ఎట్లా బాగా అయిపోయింది, బాగా అనిపిస్తుంది. ఎలా చేశారు ఆపరేషన్? వాళ్ళు ఎలా చేశారని మనకే తెలుస్తుంది. మొత్తెక్కేసా కానీ తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడుకునేది అది ఇది అనేది అన్ని తెలుస్తున్నాయి. కానీ ఎట్లా చేస్తారనేది మనకి తెలుస్తుంది. అన్ని కప్పేస్తారు పైన, తర్వాత చేశారు, ఎలా చేస్తున్నారని మనకి తెలుస్తుంది. ఏదో మిషన్ పెట్టినారు అక్కడ, ఆ సౌండ్ అయితే అర్థం అవుతుంది. మిషన్ కింద పండేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత అరే ఇది ఎంత ఉంది అనుకుంటున్నావా? కొత్తగా చూసినట్టుంది అంతా నిజంగా నిజంగానే. కానీ ఆయన చెప్పేదాంట్లో ఇంకా క్లియర్ అవ్వాలని ఇలా ఇంకా బాగా అనిపిస్తుంది. అయితే నువ్వు హ్యాపీ? నేను హ్యాపీ. సో ఇప్పుడు తనకి మంచిగా విజన్ కనిపిస్తుందట. ఆల్రెడీ ఇట్స్ బీన్ ఓన్లీ 5 days, బట్ ఇంకా విజన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఈ సర్జరీ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. రీచ్ మీ అవుట్ ఆన్ కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.